ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన చుట్టూ జరుగుతున్న కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిగా మాట్లాడుకునేది ఎప్పటినుంచో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ మనకి ఆ ఇంపాక్ట్ చూపిస్తుంది. అదే మనం H1B జాబ్స్ లే ఆఫ్స్ అనమాట. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ లే ఆఫ్స్ అనేది స్టార్ట్ అయింది 2025లోనే. 2026లో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు సుమారుగా ఈ ఇయర్లో 2026లో 96,000 జాబ్స్ వరకు సుమారుగా లే ఆఫ్స్ అయ్యాయి. నాకు తెలిసిన ఎంతోమంది ఫ్రెండ్స్, కొలీగ్స్ ఇంకా లే ఆఫ్స్ అవ్వడం వల్ల జాబ్స్ కోసం ఇంకా వెతుకుతూ ఉన్నారు. ఇది చాలా మేజర్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఇక్కడ H1 మీద. చాలామంది జాబ్స్ రాక ఇంకా సతమతం అవుతున్నారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీసా స్లాట్స్. ఇది కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ వీసా స్లాట్స్ చూస్తే 2025 ఏంటంటే మనకి 2025లో మనకి వీసా స్లాట్స్ దొరికాయి. కానీ 2025 డిసెంబర్ వచ్చేసరికి అంటే స్లాట్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ పుష్ అయ్యేవి. అంటే 2026 మిడ్ అలాగా. కానీ ఇప్పుడు స్లాట్స్ చూస్తే ఈ 2026 అసలు స్లాట్సే లేవు. H1B వీసా స్టాంపింగ్ స్లాట్సే దొరకట్లేదు మనకి. అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్కి పుష్ అయ్యి 2027 వరకు స్లాట్స్ అవైలబుల్. దీనివల్ల చాలామంది ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఎవరైతే ఇండియా వెళ్ళారో స్టాంపింగ్ పర్పస్కి లాస్ట్ ఇయర్, వాళ్ళందరూ ఇంకా అక్కడే స్టక్ అయి ఉన్నారు. వాళ్ళు స్టాంపింగ్ వేయించుకుని తిరిగి రాలేకపోతున్నారు. ఈ ఇంపాక్ట్ అయితే చాలా ఘోరంగా చూపిస్తుంది. చాలా కంపెనీస్ కూడా కొంతవరకు హెల్ప్ చేసాయి, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే తెలియట్లేదు మనకి. ఇంకా నెక్స్ట్ ఇది మూడో టాపిక్. ఇంకా ఏదైతే ఫిబ్రవరిలో మనకి స్టార్ట్ అయిందో, ఫిబ్రవరిలో ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ఏ ఈ కంట్రీస్ మధ్య కాన్ఫ్లిక్ట్ వల్ల వార్ అయితే స్టార్ట్ అయింది ఫిబ్రవరి 28న. ఆ ఇష్యూ ఇంకప్పటికీ నడుస్తూనే ఉంది. ఈ వార్ వల్ల చాలా వరకు జియో పొలిటికల్ ఎంతో టెన్షన్ స్టార్ట్ అయింది. అలాగే షేర్ మార్కెట్ కూడా ఎంతో ఇంపాక్ట్ అయింది. ఎంతో కొన్ని వేల కోట్లు లాస్ అయింది. అలాగే దీనివల్ల మనకి ఇప్పుడు ఇండియాలో ఎల్పిజి గ్యాస్ కూడా ప్రాబ్లం అవుతుంది. సో దీంతోపాటు దీని యొక్క రిపుల్ ఎఫెక్ట్ అనుకుంటా మేబీ ఈ జాబ్స్ అన్సర్టనిటీ కూడా కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది. చాలా స్లో హైరింగ్ ఉంది. మేబీ ఈ వార్ రీజన్ వల్ల ఏమో అనుకుంటున్నాను నేనైతే. అలాగే ఈ వార్ అనేది ఇంకా ఎప్పటికీ ముగుస్తుందో అర్థం కావట్లేదు. స్టిల్ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. సో మీరైతే ఏమనుకుంటున్నారు? ఈ వార్ అనేది ఇంకా నడుస్తూ ఉంటుందా, లేదంటే ఇంకా ఒక 1-2 వీక్స్లో ఆగుతుందా, లేదంటే ఈ వార్కి అసలు ఈ H1 హైరింగ్కి, లే ఆఫ్స్కి సంబంధమే లేదు అంటారా? ఖచ్చితంగా ఈ గ్రోత్ అనేది ఏంటంటే ఆగిందని అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ది వార్ కాన్ఫ్లిక్ట్ జియో పొలిటికల్గా. ఈ మిడిల్ ఈస్ట్లో స్టార్ట్ అయిన ఏదైతే జియో పొలిటికల్ టెన్షన్ ఉందో, దీనివల్ల జాబ్ మార్కెట్ కూడా ఇంపాక్ట్ అయిందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో చెప్పండి కమెంట్స్లో. ఉంటాం మరి. థ్యాంక్ యూ.